హాయ్ ఫ్రెండ్స్, మనకు ఏ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో సిలబస్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మనకు ఎగ్జామ్ జరిగే ఒక 1 వీక్ బిఫోర్ అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఈ అడ్మిట్ కార్డ్లో మనకు సిలబస్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ అడ్మిట్ కార్డ్లో ఉండే సిలబస్, మెకానికల్ సిలబస్ నేను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు మెకానికల్ ఇంజనీరింగ్లో మెయిన్గా 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఈ 13 సబ్జెక్ట్స్ కంపల్సరీగా వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఈ 13 సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సిందే. కానీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఈ 13 సబ్జెక్ట్స్ కంపల్సరీ చదవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ వెయిటేజ్ ఏమేమి వస్తాయని చెప్పేసి నేను దాని గురించి ఏ సబ్జెక్ట్స్ అయితే ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయనేసి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్. ఇది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులోంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ 3 ఇయర్స్లో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ మెషిన్ టూల్స్ అండ్ మెట్రాలజీ. ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఈ 2 థియరీ బేస్డ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇందులో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు, సో థియరీనే ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు థర్మోడైనమిక్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇందులోంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. అండ్ థర్మల్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ. సో ఈ 6 సబ్జెక్ట్స్ అని కంపల్సరీగా అదర్ బ్రాంచెస్ ఆస్పిరెంట్స్ అంటే ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వాళ్ళు ఈ 6 సబ్జెక్ట్స్ కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. అండ్ చాలామంది ఆర్ఎస్ కూర్మి, తర్వాత ఆర్కే జైన్ ఇలాంటి ఎంసీక్యూ మన కాంపిటేటివ్ బుక్స్ నుంచి ఎంసీక్యూ సాల్వ్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోతారనమాట. సో అట్లా వెళ్తే ఎగ్జామ్ టైంలో మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా డిఫరెంట్గా అడుగుతున్నారనమాట. డైరెక్ట్ అందులో క్వశ్చన్స్ ఇప్పుడు అడగట్లేదు. కాబట్టి కంపల్సరీగా మనం కాన్సెప్ట్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద బుక్స్, ఏవే బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుంది అంటే, నా బెస్ట్ సజెషన్ వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ బుక్స్ కాన్సెప్ట్స్కి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అంటే మనం కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అన్నప్పుడు డిప్లొమా బుక్స్ ఒకసారి రెఫర్ చేసుకుంటే అవి చాలా చిన్నగా ఉంటాయి. బుక్స్ మరి పెద్దగా బీటెక్ లెక్క ఇంత పెద్దగా ఉండవు, చిన్నగా సింపుల్గా ఉంటాయి. సింపుల్ లాంగ్వేజ్లో, లేమెన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు డిప్లొమా స్టూడెంట్స్ ఉంటే బుక్స్ కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అట్లీస్ట్ ఈ 6 సబ్జెక్ట్స్ అన్నా కలెక్ట్ చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైతే బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేసినారో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే షార్ట్ నోట్స్ ఉంటే నెక్స్ట్ రివిజన్ అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయమన్నామని చెప్పేసి ఆ బుక్లో ఉండే మొత్తం డెఫినేషన్స్ అవన్నీ రాసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు అనమాట. ఓన్లీ ఒక కీవర్డ్స్, చిన్న కీవర్డ్స్ లేకుంటే చిన్న ఫిగర్స్ వేసుకొని మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, అంటే ఆ డెఫినేషన్ మొత్తంలో మీకు ఆ కీవర్డ్ చదివితే ఆ డెఫినేషన్ మొత్తం అర్థమవుతుంది అన్న విధంగా కీవర్డ్స్, తర్వాత యూనిట్స్, సింబల్స్ ఇవన్నీ చిన్న షార్ట్ నోట్స్ రూపంలో ఆ సబ్జెక్ట్కి రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ అట్లా కంప్లీట్గా మొత్తం కాన్సెప్ట్స్ బిల్డప్ చేసుకునే తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఎంసీక్యూ సాల్వ్ చేయాలి. ఆ ఎంసీక్యూస్ ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలంటే ప్రీవియస్ 5 to 6 ఇయర్స్ ఎస్ఎస్సి జేఈ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జేఈ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఇవి మనకు ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి విత్ సొల్యూషన్స్ కూడా. సో అవి సాల్వ్ చేయాలి, అవి బేసిక్స్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ యొక్క లాస్ట్ ప్రీవియస్ 5 ఇయర్స్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ ఓన్లీ సాల్వ్ చేసుకోవాలి. అండ్ మనకు ఎక్కువ థియరీ మీదనే ఫోకస్ ఉంటుంది ఎగ్జామ్. ఎందుకంటే 200 క్వశ్చన్స్ అనేవి 120 మినిట్స్లో సాల్వ్ చేయాలంటే ఎవ్రీ క్వశ్చన్కి 36 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 36 సెకండ్స్లో క్వశ్చన్ అనలైజ్ చేసుకొని రాయడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే పాసిబుల్ కాదనమాట. సో అందుకని ఎగ్జామినర్ అనే అతను థియరీ బేస్డ్ క్వశ్చన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కాబట్టి మనం చదివేటప్పుడు కూడా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారనే కాన్సెప్ట్స్తో మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి. అది దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి.